హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా పాలిటీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి ఎంసీక్యూస్ చేయడం జరిగింది. అయితే మీకు కనుక కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలి అంటే, పాలిటీ మొత్తం కూడా ఒక ఆర్గనైజ్డ్గా మీకు కావాలి థియరిటికల్గా అని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్లో అవైలబుల్ ఉంటుందండి నేను చెప్పినటువంటి కోర్సు. అలాగే ఇండియన్ హిస్టరీ కూడా మీకు అందుబాటులో ఉంది, ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ. అలాగే జాగ్రఫీ, ఎకానమీ కూడా మీకు ఉన్నాయి. సో కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్, అలాగే డిఫరెంట్ కోర్సెస్ మీకు మన యాప్లో దొరుకుతాయి. కింద డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుంది. అలాగే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేసినా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా మీకు చాలా డీటెయిల్డ్గా, చాలా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓటరు గుర్తింపు కార్డు లేని కారణంగా ఒక వ్యక్తికి ఓటు హక్కు నిరాకరించకూడదని తీర్పునిచ్చినటువంటి హైకోర్టు ఇది. అంటే ఓటర్ ఐడి లేదు అనే ఉద్దేశంతో ఒక వ్యక్తికి ఓటు వేసేటటువంటి అధికారం లేదని చెప్పేసి వాళ్ళు నిరాకరించకూడదని ఏ హైకోర్టు తీర్పునిచ్చిందంట. చూడండి, అలహాబాదు, పాట్నా, కోల్కతా అండ్ మద్రాస్ హైకోర్టు అండి. చూడండి, యాక్చువల్లీ అలహాబాద్ హైకోర్టు ఐ థింక్ ఇది ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, మోస్ట్లీ ఒక 2 years బ్యాక్ అనుకుంటా అలహాబాద్ హైకోర్టు అనమాట ఈ జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఇది రీసెంట్ జడ్జిమెంట్ యాక్చువల్లీ. ఏంటి అంటే సాధారణంగా మనం ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు వాస్తవానికి తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 325 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, మనకి ఒక వ్యక్తిని ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఓటు హక్కు ఇవ్వాలని చెప్తుంది అనమాట. ఎలా అంటే మనకి ఒకటి జెండర్ పరంగా కానీ, కాస్ట్ పరంగా కానీ, రిలీజియన్ పరంగా కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా కానీ, లేదా రేసిజం, వీటి పట్ల వివక్షత చూపిస్తూ ఎవరికి కూడా ఓటు హక్కు నిరాకరించకూడదు అని చెప్తుంది అనమాట. అయితే అలహాబాద్ హైకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే, ఒక వ్యక్తికి ఓటర్ కార్డు లేదనే ఉద్దేశంతో ఓటు హక్కు నిరాకరించకూడదు. ఎందుకంటే ఒక పర్సన్కి 18 సంవత్సరాలు దాటిన తర్వాత, ఎందుకంటే ఆర్టికల్ నెంబర్ 326 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటండి అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఉంది భారతదేశంలో కదా. ఒకప్పుడు ఏంటంటే 21 సంవత్సరాలు ఉండేది, దాన్ని రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 18 yearsకి మనకి తగ్గించడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నా, లేదా ఆధార్ కార్డు ఉన్నా, ఏ కార్డు ఉన్నా సరే, ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే వాళ్ళు ఓటు వేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి లేదు అనే ఉద్దేశంతో మాత్రం మీరు ఓటింగ్ అనేది మీరు నిరాకరించడం అనేది చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఓటు కూడా ఇంపార్టెంటే. ఎందుకు ప్రతి ఓటు ఇంపార్టెంట్? భారతదేశంలో ఉన్నది పర్సంటేజ్ సిస్టమ్ కాదు, మన దగ్గర ఉన్నది ఏంటండి అంటే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అనమాట. అంటే ఒక్క ఓటుతో కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా 18వ లోక్సభ ఎన్నికల్లో కూడా మనకి వెస్ట్ ముంబై నుంచి నుండి 48 ఓట్లతో మనకి ఒక అభ్యర్థి గెలవడం జరిగింది. 48 ఓట్స్ అనమాట. ఇక్కడ ప్రతి ఓటు కీలకమే. ఎక్కడైనా కాదు, మీరు సర్పంచ్ అనే ఎలక్షన్స్లో చూసినట్లయితే ఇంకా తక్కువ మెజారిటీలతో గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో. కాబట్టి ఒక పర్సన్కి కేవలం ఓటర్ ఐడి లేదు అనే ఉద్దేశంతో ఓటింగ్ అనేది నిరాకరించకూడదని చెప్తూ మనకు అలహాబాద్ హైకోర్టు అనమాట జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, ఆపద్ధర్మ ప్రభుత్వం యొక్క నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో ఇచ్చిందంట? ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే మనకి యాక్టింగ్ గవర్నమెంట్ అండి. యాక్టింగ్ గవర్నమెంట్ అనమాట. అంటే ఏంటి దీని నిర్వచనం అనేది మనం చెప్దామండి. ఇది చెప్పిన తర్వాత యుఎన్ రావ్ వర్సెస్ శ్రీమతి ఇందిరాగాంధీ, రాజ్నారాయణ్ వర్సెస్ శ్రీమతి ఇందిరాగాంధీ, యుఎన్ రావ్ వర్సెస్ రాజీవ్ గాంధీ, నన్ ఆఫ్ ద అబవ్. చూడండి, ఇక్కడ యుఎన్ రావ్ వర్సెస్ శ్రీమతి ఇందిరాగాంధీ గారి కేసులో 1972లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి 1972లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే అర్థం ఏంటండి అంటే, ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కనుక రాజీనామా చేసినప్పుడు, అంటే రాజీనామా ఏంటంటే ఒకవేళ టైం అయిపోయినా లేదంటే ప్రధానమంత్రి కొత్త ప్రధానమంత్రి అంటే కొత్త లోక్సభ ఎన్నికైంది, కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యారు, కానీ వాళ్ళు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆ టెంపరీ గ్యాప్ అనమాట ఆపద్ధర్మ ప్రభుత్వం. ప్రతి ఒక్క వ్యక్తి అంటే చాలామంది చేస్తారు యాక్చువల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగండి, లేదంటే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొత్త వాళ్ళు వచ్చినంత వరకు ఛార్జ్ తీసుకున్నంత వరకు కంటిన్యూ ఉండంటారు కదా. సో దానికి సంబంధించిన డెఫినేషన్ని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు 1972లో యుఎన్ రావ్ వర్సెస్ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క కేసులు అనమాట మనకి ఇవ్వడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి, ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ద్వారా కానీ లేక అవిశ్వాస తీర్మానం కానీ అధికారాన్ని కోల్పోయినప్పుడు, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అండి, నూతన ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టే వరకు పాత ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అంటే ఏదైతే పాత గవర్నమెంట్ ఉందో వాళ్ళే కంటిన్యూ అవుతారనమాట. దీన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారనమాట. 1972లో యుఎన్ రావ్ వర్సెస్ శ్రీమతి ఇందిరాగాంధీ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మరి సంకీర్ణ ప్రభుత్వాలు అంటే మీకు తెలుసును, 2 లేదా 3 పొలిటికల్ పార్టీస్ కలిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే వాటిని సంకీర్ణ ప్రభుత్వాలు అంటారు. భారతదేశంలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం మనకి 1967లో కేరళలో ఏర్పాటైందనమాట. అంటే స్టేట్ లెవెల్లో అయితే
క్రింది వానిలో ప్రత్యక్షంగా ఎన్నుకోబడేవారు ఎవరు అంటే పబ్లిక్ ద్వారా, అంటే ప్రజల ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడేవారు ఎవరంట? జిల్లా పరిషత్ చైర్మను, ప్రధానమంత్రి, మున్సిపల్ చైర్మను, కార్పొరేషన్ మేయరు, పంచాయతీ సర్పంచ్. సో ఆబ్వియస్లీ ఓకే, ఒక డిజిగ్నేషన్ ప్రకారం తీసుకుంటే మనకి అంటే మొత్తం ఒక యూనిట్కి హెడ్గా తీసుకుంటే మాత్రం సర్పంచ్ అండి. ఓకే, ఎందుకంటే సర్పంచు వార్డు మెంబర్ల ద్వారా ఎన్నుకోబడరండి, ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి అనమాట సర్పంచ్కి. మరి ఇక్కడ తీసుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చేసి మనకి జెడ్పీటీసీ మెంబర్ల ద్వారా ఎన్నికవుతారండి. అంటే ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటే జెడ్పీటీసీల్లో వాళ్ళకి జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఉంటుంది ఏ పొలిటికల్ పార్టీ అని, ఎందుకంటే పార్టీ బేస్డ్ జరుగుతాయి. అలాగే ప్రధానమంత్రి ఏంటంటే మనకి లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే మెజారిటీ ఉంటారో వాళ్ళు ప్రధానమంత్రి అవుతారనమాట, వాళ్ళందరూ ఎన్నుకుంటారు. నెక్స్ట్ అలాగే మున్సిపల్ చైర్మన్ ఎవరండి అంటే కౌన్సిలర్లు ఎన్నుకుంటారండి. ఓకే, మనకి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎన్నుకుంటారు అనమాట. అలాగే కార్పొరేషన్ మేయర్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎన్నుకుంటారు అనమాట. కానీ సర్పంచ్కి వచ్చేసి వార్డు మెంబర్లు ఎన్నుకోరండి, సర్పంచ్కి డైరెక్ట్గా ఓటేస్తాం. అందుకని మీరు పంచాయతీ ఎన్నికల్లో ఓటేసినప్పుడు వార్డు మెంబర్కి ఒక ఓటు ఉంటుంది, సర్పంచ్కి ఒక ఓటు ఉంటుంది అనమాట. కాబట్టి సర్పంచ్ విల్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది ఓకేనండి మనకి పబ్లిక్ అనమాట, చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే అలాగే భారతదేశంలో ప్రధానమంత్రి అవ్వాలంటే మినిమం 25 ఇయర్స్ అండి ఏజ్. అలాగే ముఖ్యమంత్రికి కూడా మినిమం 25. అలాగే లోక్సభ సభ్యులైన 25, రాజ్యసభ సభ్యులైతే 30, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ అవ్వాలంటే 30, అలాగే ఎమ్మెల్యే అవ్వాలంటే 25. కానీ వీళ్ళందరికీ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే 35, గవర్నర్ అయితే 35 అండి. కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలి అంటే మాత్రం మినిమం 21 ఇయర్స్ అనమాట. ఓకేనండి, ద మినిమం ఏజ్ టు బికమ్ ఏ మెంబర్ ఫర్ లోకల్ బాడీస్ అంటే ఏదైనా అవ్వచ్చు, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, లేదంటే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ ఏది అవ్వాలన్నా సరే లోకల్ బాడీస్ అన్నింటికి కూడా 21. ఓకేనండి, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. అండ్ నెక్స్ట్ వద్దామండి, 2000 సంవత్సరంలో ఏర్పాటైన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ యొక్క అధ్యక్షులు ఎవరంట? ఓకే, 2000లో అంటే 1950లో మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి. కరెక్ట్గా 50 సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని పునఃసమీక్ష చేయడం కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక కమిషన్ అపాయింట్ చేస్తండి. మరి దానికి చైర్మన్ ఎవరంటే ఎన్ వెంకటాచలయ్య, జస్టిస్ దేవేంద్ర గుప్తా, రంగనాథ్ మిశ్రా, జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ పిఎన్ భగవతి. మరి ఎవరంటే మనకి జస్టిస్ ఎన్ వెంకటాచలయ్య గారి యొక్క నేతృత్వంలో మనకి రావడం జరిగిందండి. ఓకే, ఈ కమిషన్ చాలా రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అందులో కొన్నిటిని ఆమోదించడం జరిగింది వెంకటాచలయ్య గారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మీద. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ అంతర్రాష్ట్ర మండలి ఏ మంత్రిత్వ శాఖ అనుబంధంగా పనిచేస్తుంట? మనందరికీ తెలుసును, అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 263 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఉంది భారతదేశంలోని, ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంట? ఓకే, కేంద్ర హోంశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, నెక్స్ట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అండి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది. మనకి ఫస్ట్ టైం 1990లో అంతర్రాష్ట్ర మండలి అనేది ఏర్పాటైంది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వంలోని. అంతకంటే ముందు చాలా కమిషన్స్ చెప్పాయి అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయండి అని. కానీ లేటెస్ట్ కంటే 1984లో ఎవరు చెప్పారంటే మనకి సర్కారియా కమిషన్ రికమెండ్ చేసింది అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయండి సమాఖ్య విధానం కోసం అని. మరి అంతర్రాష్ట్ర మండలి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అంటే కమిషన్ని 1984లో చెప్పారండి, కానీ రాజీవ్ గాంధీ గారికి ఇచ్చారు వాళ్ళు 1988లో సర్కారియా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. సో దాన్ని బట్టి 1990లో మనకి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారండి. అయితే మరి అంతర్రాష్ట్ర మండలి యొక్క నిర్మాణం ఎవరెవరు ఉంటారు అంటే మనకి చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి గారు ఉంటారండి. మరి సభ్యులుగా 6 కేంద్ర క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారండి. ఎందుకంటే మనకి మంత్రిమండలిలో వచ్చేసి క్యాబినెట్, ఇండిపెండెంట్, స్టేట్ అని మూడు ఉంటాయి కదా మనకి మినిస్టర్స్. అందులో క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారనమాట 6. అలాగే అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఉంటారండి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అంతర్రాష్ట్ర మండలిలో సభ్యులు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేదా పరిపాలకులు. కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులను ఎందుకన్నామంటే మనం ఢిల్లీ అండ్ పాండిచ్చేరి 2 కూడా యూనియన్ టెరిటరీస్ అయినప్పటికీ కూడాను వాళ్ళకి ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎందుకంటే అసెంబ్లీస్ ఉన్నాయి అక్కడ మనకి. అలాగే కొన్నింటిలో ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. అలాగే గవర్నర్లు కూడా ఉంటారండి. గవర్నర్లు ఎప్పుడు ఉంటారు అంటే ఒకవేళ ఏదైనా సరే రాష్ట్రంలో కనుక రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటే, అంటే ఆర్టికల్ నెంబర్ 356 ప్రకారం కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ కనుక ఆ రాష్ట్రంలో ఉంటే అప్పుడు ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన ఉంటుంది. కాబట్టి గవర్నర్లు కూడా ఆ మీటింగ్ అనమాట అటెండ్ అవుతారనమాట. మరి ఇక్కడ తీసుకుంటే అంతర్రాష్ట్ర మండలి ఒక సలహా మండలిగా పనిచేస్తుందండి. అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పుడు కూడా సలహా మండలిగా పనిచేస్తుంది. కౌన్సిల్ సాధారణంగా సంవత్సరంలో 2 సార్లు సమావేశం కావాలని నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాముఖ్యత అంశాలు మాత్రమే ఏమైనా ఉంటే మాత్రం డిస్కస్ చేస్తారండి. ఇప్పటిదాకా అయితే దాదాపు 12 సార్లు అండి. 12 టైమ్స్ అనమాట మనకి ఎప్పటిదాకా అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరిగింది. అత్యధిక సార్లు అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరి టైంలో అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో అనమాట అంతర్రాష్ట్ర మండలి అనేది మీటింగ్ పెట్టుకుంది. చాలాసార్లు చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ. అత్యధిక సార్లు ఏ ప్రధానమంత్రి కాలంలో అంతర్రాష్ట్ర మండలి సమావేశాలు జరిగాయి అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో జరిగాయి అనమాట.
చూడండి ఫస్ట్ టైం అయితే మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం టైంలో జరిగింది, తర్వాత దేవేగౌడ్ గారి టైంలో, తర్వాత ఐకే గుజరాల్ గారి టైంలో 2 సార్లు, తర్వాత వాజ్పేయి గారి టైంలో 4 టైమ్స్ జరిగిందండి. 97, 99 99, 2000, 2000, 2003. అలాగే మన్మోహన్ సింగ్ గారి టైంలో 2 సార్లు, అలాగే నరేంద్ర మోదీ గారి టైంలో కూడా 2 సార్లు జరిగింది. ఓకే, 2016లో ఒకసారి, 2017లో ఒకసారి. ఓకేనండి, అంతర్రాష్ట్ర మండలి యొక్క సమావేశాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ చూద్దామండి, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపిక చేసే కమిటీలో సభ్యులు కానివారు ఎవరు? ఎన్హెచ్ఆర్సీ అంటే ఏంటి మనకి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకే, మానవ హక్కుల్ని కాపాడేటటువంటి కమిషన్ అనమాట. ఎక్కడైనా సరే మానవ హక్కులకు కనుక భంగం కలిగితే వెంటనే ఎన్హెచ్ఆర్సీ అనేది ఓకే నోటీసులు ఇవ్వడం, దాని మీద విచారణ జరిపేటువంటి అధికారులు ఉంటాయన్నమాట యాక్చువల్లీ. మరి ఎన్హెచ్ఆర్సీ కమిటీ చైర్మన్ను సెలెక్ట్ చేయాలంటే ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీలో ఎవరు ఉండరని అడిగారు ఇక్కడ మనకి. కేంద్ర హోంశాఖ మంత్రి, లోక్సభ స్పీకరు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండరండి. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపిక చేసే కమిటీలో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండరనమాట. మరి ఎవరెవరు ఉంటారో ఒకసారి చూద్దాం. ఎన్హెచ్ఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక చేసే కమిటీల సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రి, లోక్సభ స్పీకరు, లోక్సభ అపోజిషన్ లీడరు, రాజ్యసభ అపోజిషన్ లీడరు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. వీళ్ళంతా కూడా ఉంటారు. ఎందుకంటే లోక్సభ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. మళ్ళీ రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి అయిపోతారు కాబట్టి, ఉపరాష్ట్రపతి ఉండరు కాబట్టి సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. లోక్సభలో అపోజిషన్ లీడర్, రాజ్యసభలో అపోజిషన్ లీడర్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి హోంశాఖ మంత్రి ప్లస్ ప్రధానమంత్రి వచ్చేసి చైర్మన్గా ఉంటారు అనమాట. ఓకేనండి, మరి ఎన్హెచ్ఆర్సీ సభ్యులకు పదవీ కాలం తీసుకుంటే 3 సంవత్సరాలు ఉంటుందండి. అలాగే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 70 ఏళ్ళు ఉంటుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్హెచ్ఆర్సీ కూడాను. మరిన్ని క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, ఇండియన్ పాలిటీ అనేది మీకు ఓన్లీ ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్స్కి మాత్రమే కాదు, భారతదేశంలో కండక్ట్ చేసే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పాలిటీ అనేది 100% మీకు అవసరం అవుతుంది. ఇండియన్ హిస్టరీ, పాలిటీ రెండు కూడా అవసరం అవుతాయి. మనం యాప్లో చాలా ఎక్సలెంట్గా మీకు క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా డీటెయిల్గా ప్రతి పాయింట్ని కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి కింద డిస్క్రిప్షన్లో బాలువేక్ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కావాలనుకుంటున్న కోర్సుని తీసుకోవచ్చు. మీకు 1 year వ్యాలిడిటీ కోర్సెస్ ఉన్నాయి, 6 months వ్యాలిడిటీ కోర్సెస్ ఉన్నాయి. మీకు అన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.